ఏం చేస్తాడు? నీతిమంతులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చిందింపబడినంత వరకు కూడా భూమి మీద కుటుంబాల్లో కూడా సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. యేసు ప్రభువారి యొక్క రక్తం ఎప్పుడైతే భూమి మీద బొట్టుబడిందో అప్పటి వరకు 4000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మానవాళి శాపం అంతా ఒక్కసారి ఏమైపోయింది? దొర్లిపోయేను. పడండి రా. ఏంటి? నా పాప భారము దొర్లిపోయేను. నా పాప భారము దొర్లిపోయేను. దొర్లిపోయింది. ఎక్కడ వెళ్ళిపోయింది? యాత్రికుడు చూడండి, యాత్రికుడు ప్రయాణం అనే పుస్తకంలో యాత్రికుడు తన భుజం మీద ఒక బరువు పట్టుకుని వెళ్తున్నాడు. తన భుజం మీద పాప భారం మోసుకుని వెళ్తున్నారు. దానా చేశారు, బరువు పోలా. వాక్యం చదివారు, బరువు పోలా. మందిరానికి వెళ్ళారు, బరువు పోలా. ప్రార్థన చేశాడు, బరువు పోలా. కానీ ఎక్కడికి వచ్చినప్పుడు ఆ కల్వరి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కొండ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారిని చూసి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని కోరుకుని యేసుక్రీస్తు యొక్క క్షమాపణ కోరి, ప్రభువా నేను పాపిని, నేను దోషకుడును, నీ బరువు మోయలేకపోతున్నాను, నీవే నాకు దిక్కు, నీవే నాకు సత్యవంతుడు, నీవు తప్ప నాకెవరు సహాయం చేసేవారు లేరు అని ఎప్పుడైతే ఆ కల్వరి శిలువ వద్దకు వచ్చి ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఒక్కసారి పాప భారం ఏమైపోయింది? దొర్లి అక్కడో అగాధంలో పడిపోయి. అలా కూడా రక్షించబడిన తరువాత ఇప్పుడు దేవుడు ఆ వివాహము సంతోషకర వివాహము. భార్య భర్త రక్షించబడిన తరువాత ఆ వివాహం ఏముంటుంది? సంతోషకరమైన వివాహం. ఇప్పుడు ఇక్కడ మనం హోషేయ గ్రంథంలోనికి రండి. హోషేయ గ్రంథం చదివాము. చూడండి మాట 19వ వచనం 20వ వచనం. నువ్వు నిత్యము నాకు ఉన్నట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాతను చూపుట వలన ప్రదానము చేసుకున్నాను. తర్వాత అన్నాడు, నీవు యెహోవాను ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నేను ప్రదానము చేసుకున్నాను. ప్రదానంలో 3 భాగాలు. ఒకటి ప్రధానము అంటే అర్థం ఏమిటి అంటే, ఒకటి నిత్యము నాకు ఉండునట్లుగా అంటే అర్థమేంటి? ఇప్పుడు రూతు యోహానుతో జీవితాంతం ఉండినట్లుగా. ఏంటండి? సినిమా పెళ్లి కాదు. హీరోలకి హీరోయిన్లకి ఎన్ని పెళ్ళి అవుతాయి? సినిమాకు ఒక పెళ్ళి. కానీ జీవితంలో దేవుడు దయదలిసి, నేను సత్యం చెప్పాలి, దేవుడు దయదలిసి ఇస్రాయల్ ఎన్ని రోజులు పెళ్ళి అయ్యి 13 చూస్తానమ్మా, నువ్వు కూడా జాబ్ చెప్పాలి. 13 అయింది కదా. ఒకసారి దేవుడు వీలే వెనక్కి తిప్పాడు. మీ పెళ్ళి ఎప్పుడా? 2012 2012 మే నెల 25 అయింది. మళ్ళీ వెనక్కి తిప్పి మే నెల 2012 వచ్చి మే నెల 24వ తారీఖు రాత్రి వచ్చి, చూస్తానమ్మా ఇస్రాయల్ని పెళ్లి చేసుకుంటావా అని మళ్ళీ అడిగావు అనుకో, చేసుకుంటావా? ఏమండి ఎలిజా గారు, ఒకవేళ ఎగ్జాంపుల్ చేసుకోరు, ఎవరు చేసుకోరు. వెనక్కి తిప్పితే ముందు కాదు నేను చెప్పేది మీకు. సిద్ధయ్య గారు చేసుకుంటారా? ఎన్నిసార్లు అనుకుందో చూస్తుందమ్మా, ఈ ఇస్రాయల్ గారు ఏదో వాక్యం చెప్తాడు కానీ ఆడు అమాయకుడని చేసుకున్నాను కానీ ఎంత దుర్మార్గుడు అనుకున్నాను, అనవసరంగా చేసుకున్నాను రా అనుకున్నావు కదా. అది చెప్తారు. అయితే నిత్యము నాకు ఉన్నట్లు అంటే ఇప్పుడు రూతు వివాహం జరగబోతుంది. ఈ రూతు ఇప్పుడు యోహానుతో చచ్చేంత వరకు ఉండాలి. ఎలా ఉంటుంది రూతు?
నిత్యం నిత్యం అంటే ప్రధానం ఏమన్నాడు దేవుడు, నీవు నిత్యం నాకు ఉండాలి అంటే అర్థమైంది. రోజుకొక భర్త రోజుకొక భార్య కాదు. ఈ భార్య ఈ భర్త ఎప్పటి వరకు ఉండాలండి? బ్రతికినంత కాలం కలిసి ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, నిత్యము నాకు ఉన్నట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. మొదటిది అంటే ఏంటి? పురుషునితో ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో ఆ దినం నుంచి ఎప్పటి వరకు బ్రతికినంత కాలము ఏం చేయాలి? ఆమెతోనే ఆయనతోనే ఉండాలి. మొదటిది. రెండవదిగా అప్పుడు ఈ ప్రధానంలో రెండవది ఏమంటే దయాదాక్షిణ్యములు అంటే భర్త పట్ల భార్య పట్ల ఏం కలిగి ఉండాలి? ఏమన్నా అడుగుతారు, యోహాను పట్ల ఏం కలిగి ఉండాలి? దయ ఉండాలి. దయ అంటే ఏంటి? భర్త తెలియకుండా తప్పులు చేస్తాడు, ఎవడో పరిపూర్ణుడు కాదు కదా. ఇప్పుడు సీనియర్లు ఉన్నారు, ఎలీసా గారు, సిద్ధయ్య గారు. ఏమండి సిద్ధయ్య గారు ఇంటి 5 సంవత్సరాలు పెళ్ళి అయ్యి 30 అయిందా? మీ పెద్ద వయసు ఎంత? ఓహో అలాగొచ్చావా? మీ పెద్ద అమ్మాయికి వయసు అన్న, నీ కాదు. 25కే పుట్టేశారా? సరే 26 అనుకోండి. 26 ఎందుకు చెప్తే నీ మాట మర్చిపోయింది. ఈ ఎరువు తిప్పేసాడు ఇదండి. ఈ 26 సంవత్సరాల్లో ఇప్పుడు నాగమణమ్మ దగ్గరికి వెళ్ళి మీ ఆయన గారు తప్పులు చేయకుండా ఉన్నాడా అంటే తప్పులు చేస్తారు. ఎవరైనా చేయని వారు లేరు. అలాగే భార్య కూడా తప్పులు చేస్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఒకరి ఏడల ఒకరు దయగలిగి కరుణామృతులై దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు ఏం చేయాలి? 10 నిమిషాలు పిల్లలు వస్తున్నాయా? ఇవి తీసుకెళ్ళాలా? చాలా చెప్తాను, ముందుకెళ్తాం తొందరగా. ఛాన్స్ నీదే. లేదు అంటే కొంచెం ముందుకెళ్తాం. ఇప్పుడు ఎర్రయ్య తీసుకెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి ఎర్రయ్య గారు దుఃఖ సాగరంలో ఉన్నాడు. కాబట్టి 2 దయాదాక్షిణ్యం అంటే ఒకరి నాకు టైం చెప్పు నాకు అంటే తీసుకెళ్ళాలా ఏంటి? అది నాకు తొందరగా చెప్తే అలాగ ఉంటుంది. ముందుకెళ్దాం నరికేయమంటే ఖచ్చితంగా నరికేస్తాం తగ్గదు. రైట్. అయితే మొదటిది ఏం చెప్పాను? మొదటిది ప్రధానము. ఎందుకు దేవుడు ఏమన్నాడు? నువ్వు నిత్యము నాకు ఉండినట్లు. రెండవదిగా ప్రధానంలో ముఖ్యము రెండో భాగం ఏంటి? దయాదాక్షిణ్యం. మూడవదిగా ఏమన్నాడంటే 20 వచ్చింది చూడండి, నేను నమ్మకం బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను. నమ్మకం. భర్త పట్ల భార్యకి ఏముండాలి? నమ్మకం ఉండాలి. భార్య పట్ల భర్తకి ఏం చేయాలి? నమ్మకం ఉండాలి. నా భర్తకు నేను ద్రోహం చేయను, నా భార్యకు నేను ద్రోహము చేయను. అపనమ్మకస్తురాలు మాత్రమే భార్య భర్తలు ఏం చేస్తారు? చెప్పాలి నా గట్టిగా. నమ్మకం లేని చోట ఏముండదండి? నెమ్మది ఉండదు. నమ్మకం లేకపోతే ఈ జీవితం అంతా సీసీ కెమెరాలు ఎక్కువాలి. సీసీ కెమెరా ఇంటి చుట్టూ సీసీ కెమెరా. భర్త ఏం చేస్తాడు? ఈ సీసీ కెమెరాలు ఆడతాడు. భార్య ఏం చేస్తుంది? వీడు ఎక్కడికి వెళ్తున్నాడా, ఎవరితో మాట్లాడుతున్నాడు, అనుమానం వస్తే అనుమానము పెనుబోతాం. అదిగో చూసారా, 150 కెమెరాలు పెట్టింది. ఆడెవడో 150 పెట్టాడు అలా. మనమైతే 300 కెమెరాల్లో 100 కెమెరాల పైన పెట్టేస్తాం. అయితే ఇక్కడ ఉదాహరణకు 2 మాటలు ముగిస్తాను. ఆది కాండంలో అబ్రహాంకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? కుమారుడికి వివాహం చేయాలి. ఎన్ని సంవత్సరాల వరకు ఆగాడు? ఎన్ని సంవత్సరాలు? చెప్పలేదు. మనం తొందరపడతాం. 20 దాటితే పెళ్ళికి, కూతురికి కొడుక్కి పెళ్లి చేయాలని ఏం చేస్తాం? ఎవరైనా ఆసక్తి తొందరపడతాం. కానీ ఈ ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేశాడంటే తండ్రి? 40 సంవత్సరాలు. ఆగుతాము. అప్పుడు ఆగాము అనుకో. నేను ఈ మధ్యలో ఒక ఆయన్ని అడిగాను. ఒక నాతో పాటు ఊరు వచ్చాడు, ఒక యవనస్తుడు.
ఆడు పెళ్లి సంబంధం చూడని అన్నాను. అయితే మేము రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇటు తిరుగుతున్నాం, అటు తిరుగుతున్నాం. ఈవిడేమో నేనేమో నా సామాన్లు పట్టుకోవాలి, మా ఎవరి సామాన్లు పట్టుకోవాలి, మా అబ్బాయి సామాన్లు పట్టుకోవాలి. ఈ పట్టుకుని తిరగలేక ఒరే పిల్లమను, ఒరే పిల్లమను 10 సంవత్సరాలు పెళ్లి చేసుకోకరా అన్నాడు. ఆడు చటుక్కునే ఉన్నాడు తెలుసా, 10 సంవత్సరాలతో నన్నేవాడు చేసుకుంటాడని అన్నాడు. ఆడు 10 సంవత్సరాలు అయ్యేవాళ్ళతో చాలా ఆనందం వేసి జోకి బాగా వేసాడు. ఎవరు చేసి నిజమే కదా, అంతే. ఇప్పుడు 25 వచ్చింది అనుకో, ఓ 10 అయితే ఎంత, అప్పుడు బెండకాయ కూర పడి వద్దా, సాంబార్ పడి వద్దా, అది మీరు మరి అడిగి ఉన్నారా నాకులాగా అన్నారు. సరే, అయితే 40 సంవత్సరాలు వచ్చేంత వరకు తండ్రి చేసేంత వరకు చేసుకోవాలి. తండ్రికి ఆలోచన వచ్చింది పెళ్లి చేయాలి. అప్పుడు నాలాంటి ఒక దాసుని పంపాడు. ఆ దాసులు ఏం చేశాడంటే, ఈ తండ్రి అన్నాడు, నువ్వు ఇక్కడున్న అమ్మాయిని తీసుకురావద్దు, నా స్వజనులు ఉన్నారు, నా దగ్గరికి వెళ్ళు, నీకు నా కుమారుడికి పెళ్ళి ఆ స్త్రీని తీసుకొస్తావు అన్నాడు. ఈయన నాలాంటి కదా, అనుమానాలు ఎక్కువ ఉంటాయి కదా. ఒకవేళ ఉదాహరణకు రూతే ఉంది, రూతు పెళ్లి కాలేదు, నేను ఎవరినో చెప్తానికి వచ్చాను ఇక్కడ, రూతుతో అడిగాను, రూతుతో పెళ్లి చేసుకుంటా వస్తావా అని అనుకో, వస్తానంటారా, జరుగుతుంటావా అనో, మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి అని. కానీ ఆవిడ ఏమంది, వస్తాను అని చెప్పింది. ఆయన ఏమన్నాడంటే, ఆ యొక్క పెద్ద దాసుడు చెప్పాడు, తొడ కింద, ఆ రోజుల్లో ప్రమాణం అంటే తొడ కింద చేయెట్టాలి. ఆయన కూర్చుండగా తొడ కింద చేయెట్టి ప్రమాణం చేయాలి, నా కుమారుడికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీని తీసుకొస్తాను. అప్పుడు ఈయన అన్నాడు, రాకపోతే ఏంటి? అప్పుడు ఏం చెప్పాడు తెలుసా, అప్పుడు నాలుగు ఏం చేయదు, రాకపోతే వేరే అమ్మాయిని చూడరా, ఊళ్ళో అమ్మాయి లేరా అందు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, ఏ దేవుడైతే నన్ను పిలిచి ఇక్కడ తీసుకుని వచ్చాడో, ఏ దేవుడైతే నాకు ఆహారం ఇచ్చాడో, ఏ దేవుడైతే ఇన్ని దినాలు సజీవుడిగా కాపాడాడో, ఏ దేవుడైతే నా ముందు నడిచాడో, ఏ దేవుడైతే నా కుమారుని ఇచ్చాడో, ఆ దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుద్ది, నీకు ముందుగా దూత వెళ్తుంది, నువ్వు తీసుకుని వస్తావు, వెళ్ళు. చూడండి అబ్రహాం ఎంత విశ్వాసంతో చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం నేర్పాడు, విశ్వాసం నేర్పాడు. దీని ద్వారా విశ్వాసం ఎవరికి వచ్చింది, పెద్ద దాసునికి వచ్చింది. ఈ పెద్ద దాసుని విశ్వాసము అక్కడ అబ్రహాము ఒంటరి కూడా నేర్పాడు ప్రార్థన. అందుకే అక్కడ సాయంకాలం వచ్చేటప్పటికి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా, నా యజమానుడు అబ్రహాము దేవా, నా యజమాని మాట విని నేను ఇక్కడికి వచ్చాను, మరి ఊర్లో ఉన్నటువంటి కన్నికలు వస్తున్నారు, నేను షరతు పెట్టుకుంటాను. ఏంటని షరతు అంటే, 10 ఒంటెలు ఉన్నాయి, నేను నీళ్ళు అడుగుతాను, నేనే నీళ్ళు అడుగుతాను, ఏమండి నాకే నీళ్ళు అడుగుతాను. ఏ స్త్రీ అయితే, ఏ కన్యకైతే నీకు నీ పనివారికి నీ ఒంట్లకి నీళ్లు పోస్తాను అన్నదో ఆవిడే నా యజమానుడికి భార్య. నా మొసగాడు ఉన్నాడు, అది అన్ని పనులు చేస్తాడు. బుక్కుడు మంచిలు తేరా అంటే నేను వెళ్ళను గారు, ఒరే సుత్తులో కొడతాడు, అది తేరా అన్ని చేస్తాడు. మంచిలు తేరా అంటే ఆ దగ్గర మంచిలు పట్టుకుని దిగి ఉన్నాయేమో నాకు తెలియదు. పని చేసేటప్పుడు అసలు మంచిలు తేరాడు. మరి మంచిగా అంటే అంత సిరాకేమో అడిగి నాకు తెలియదు. నేను అన్నాను, ఒరే గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే చన్నీళ్ళు ఫలం పోగొట్టుకుంటారు కదంటే, ఎక్కడ ఉందండి అంటాడు. మళ్ళీ బైబిల్లో ఉందిరా తీన అంటే తర్వాత ఇద్దాం అంటాడు మళ్ళీ. చూడండి, కాబట్టి ఆమె మోకరించాడు, కళ్ళు తెరిచాడు. తెరవగానే కన్నికలందరూ కొండలు పట్టుకుని వస్తున్నారు. ఆ దినాల్లో ట్యాపులు లేవు. ఆ దినాల్లో ఎక్కడో ఊరికి వెళ్ళిపడి వెళ్ళాలి. ఊరు వెళ్ళి బావి ఎక్కడో కింద ఉంటుంది. ఏం చేయాలండి, ఎక్కి దిగాలి. సరే, మనుషుల కంటే ఒకటి పోతాం, ఒక్కొక్క ఒంటే 10-12 బిందులు తగ్గుతాయి ఎగ్జాంపుల్గా, ఇంకెక్కువ తగ్గుతాయి. అంటే 10 ఒంట్లు అంటే ఎంత అవుతాయి, 100 బిందులు. ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కాలి, ఎవరో చూస్తాం. 100 సార్లు దిగాలి, 100 సార్లు పైకి ఎక్కాలి. ఉన్న బలవంతం ఏమైపోద్ది,
ఈ పెళ్ళి వద్దు బాబు నాకు, ఇప్పుడు మా రూతు తీసుకురా, రూతు ఒక క్యాన్ నీళ్ళు పట్టుకురారా అసరాపేట నుంచి నడుచుకుని అనుకో, వస్తుందా? అటు నుంచి అటు మందికి పోయి ఎక్కడో వెళ్ళిపో కూర్చున్నాం. కానీ ఆ దినాల్లో చూడండి, ఈ స్త్రీ పనిమంతురాలు. గుణవంతులైన వారు పనివంతులు అవుతారు. జాగ్రత్తగా ఉంచండి. గుణవతి అయిన భార్య దొరుకుట అది. అందుకే రూతుకి ఎక్కడి నుంచో వచ్చారు. మొన్న అన్నాడు ప్రధాన, ఆ రోజు వచ్చి పాస్టర్ అంటాడు, పాస్టర్ గారు రే చూడా ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ టైం అండి మా జీవితంలో ఎబ్రోని పిల్లలు పట్టుకెళ్తున్నాం అన్నాడు. నేను అనుకున్నాను ఫస్ట్ టైం అండి మా ఇంట్లోంచి పిల్లలు వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. మనసు పైకి చెప్పలేదు, కత్తి ఫీల్ అవుతుంది కదా, మనసు అనుకున్నాను. ఎప్పుడైనా సరే మన దగ్గరికి వచ్చి మన దగ్గర పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసాం, ఆ పిల్లని తీసుకొచ్చాం, అది అక్కడ ఉందండి. బయట పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి చేసాం. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆగండి, అంటే అతను అన్న మాట బట్టి నేను అన్నాను సంఘం 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 సంఘం. అయితే ఆ పాస్టర్ గారు ఆ మాట అన్నాడు. చూడు ఈ మాట, చూడు ఈ బిడ్డ చూడు, రేపుగా గుణవంతురాలు ఏమైంది ఇప్పుడు చెప్పరా? ఏమైందా? గుణవంతురాలు ఏమైంది? తోడా సరే ఎట్లా వాడు ఎత్తుకుని అది మంచి మాట మళ్ళీ చేశాడు. పొద్దు పని ఎప్పటికో ఆ రోజు ఎత్తుకున్నదాడు అడుగుతాడు, తప్పలేదు. కూర్చో, వాడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు, అమ్మకంటే ఎక్కువగా ప్రేమిస్తాడంటే ఎంత గ్రేట్ నీకు కదా. సరే, వాళ్ళ అమ్మకేనో ఆ అక్కకి తేడా ఏంటి? వాళ్ళ అమ్మ ఎత్తుకుని కూర్చుంటుంది, ఆడికి ఎత్తుకుని తిప్పాలి అలా. రైట్, ఎక్కడికి ఎవరా మనం? గుణవంతురాలు ఏమంది? పనివంతురాలు ఏమైందిరా? పని చేయాలి. గుణవంతురాలు అంటే ఇంట్లో పని చేసే ఆవిడెవరు? గుణవంతురాలు. ఇంట్లో పని చేయకుండా అత్తం చేత, మామూలు చేత, భర్తల చేత కొంతమంది వాళ్ళు పనులు చేయించుకుంటూ ఉంటాయి. తిని ఏం చేస్తుంటాయి? భర్తే రావాలి, నీళ్ళట్టు రావాలి, భర్తే రావాలి, కొండ తిప్పాలి, భర్తే రావాలి, చెడు తిప్పాలి. ఈవిడ మాత్రం పిల్లలు పట్టుకుంటూ తినిపించుకుంటూ కూర్చుంటుంది. కానీ గుణవంతురాలు ఏమవుద్ది? పనివంతు. చూడండి, మొన్న నాకు తెలిసిన ఒక ఆయన పనిచేతానికి వచ్చి కూతురి పాపం ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ నుంచి మందులే కదా ఈ రోజుల్లో. ఏంటి ప్రెగ్నెంట్ అని తెలియగానే ఏం చేస్తారా? ఎన్ని మందులు వినియోగ పెట్లు వినియోగేసాను ఎవరైనా నీ ధనాలు. కానీ ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట ఏంటంటే పని చేసి వచ్చి కనేవారు అంటారు అని చెప్పిన మాట. పని చేసి వచ్చి కనేవారు. చూడండి, గుణవంతురాలు అయింది. అప్పుడు ఆవిడ ఏమందంటే, అయ్యా నీకే కాదు నీ ఒంటిలో కూడా పోస్తా. అలాగ పోసిన తర్వాత చూస్తున్నాడు, అమ్మ నువ్వు ఎవరి కుమార్తెవి? అమ్మ అయ్యా నేను బెతుయేలు కుమార్తె. నేను ఈ బెతుయేలు ఎవరు? అబ్రహాము చుట్టం. అయితే ఇప్పుడు తీసుకెళ్ళు మీ ఇంటికి అనగానే వెళ్ళగానే అక్కడ వారు సంతోషించారు. అప్పుడు అక్కడ రాయబడిన మాట తెలుసా? ప్రధానం అంటే మొట్టమొదటి అక్కడ జరిగిన ప్రధానం. అప్పుడు చెప్పాడు, వాళ్ళు వచ్చి అన్నం పెట్టారు. అందుకే చూడటానికి వచ్చినప్పుడు చేతులు కడుక్కోరు, అది బైబిల్లోనే ఉంది. అంతేనండి, చూడటానికి వచ్చినప్పుడు కడుక్కోరా? ఏమంటారు? అతికితే ఏమంటారు? గతికితే అతకుతా ఏదో సంథింగ్ ఏదో అంటే వాళ్ళు ఏమన్నారు? అన్నం తినండి అన్నారు. ఈ అబ్రహాము దాసుని ఏమన్నారు? అన్నం తినండి అన్నారు. వాళ్ళు ఏమన్నాడు? నా కార్యము సఫలం అవ్వకపోతే నేను తినను. నేను వచ్చిన పని ఏంటి? ఈ కన్యకి కావాలి అంటే కన్యక అంటే చూడండి కన్యక పరిశుద్ధురాలు.
అందుకే రాయబడింది ఏంటంటే ఆమె అందగత్తె. రిబకాలో ఉన్న గుణలక్షణం తెలుసా? అందగత్తె, పరిశుద్ధురాలు, గుణవంతురాలు, తర్వాత పనివంతురాలు, ప్రేమ గలది, ఏమండి దయాదాక్షిణ్యం కలిగింది, చోటు ఇతరులకు సాయం చేసేది. ఇలాంటి కోడలు దొరికితే ఎంత ఆనందం కదా. కానీ ఈరోజు దండగా అనుకుంటున్నారు కదా. అవునని ఎవరు అన్నది? సూపర్ చెప్పారు ఎవరు? ఆయనకి అది ఇక్కడ పిచ్చింది ఈవిడి. ఆవిడ బాబు ఎన్ని కోడలు తెలిపడి ఉంటుందో. వెరీ గుడ్. తల్లి నిజంగా యథార్థవంతురాలు, ధన్యురాలు. ఏమండి అత్తను కూర్చోబెట్టి పనిచేసే కోడలు కనబడ్డారు ఎక్కడన్నా? మీ అత్తను కూర్చోబెట్టి పనిచేసావు రాహేలమ్మని? మీ అమ్మ చేసిందా? మీ నాన్నమ్మ నాన్న పెట్టుకుని కూర్చోబెట్టి, ఓ చిన్నోడు ఇది తెలియదు, అత్తకి చెప్తే మనం అత్త టైంకి వస్తే ఇప్పుడు మనకి చేస్తారు. ఓకే. అయితే అలాంటి ఆమె ఎంత పనివంతురాలు, శారాన్ని మరిపించిందంట. రిబకా చూడండి ఎంత గుణవంతురాలు. అబ్రహాం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ పెద్ద దాసుడు ఎప్పుడైతే అన్నాడో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు, నా మా యజమాని వృద్ధాప్యలో ఒక కుమారుడు పుట్టాడు, బోళ్ళు ఆస్తి ఉంది, వివాహం కొరికి ఇలాగ వచ్చాము, ఇలాగ అనుకున్నాం, నీ కూతురులాగా వచ్చింది, ఇది దేవుని చిత్తము, మరి ఇవి చేస్తావా పెళ్ళి? వాళ్ళు అన్నారు నిశ్చేషులు అయిపోయారు. ఇంత వారసుడు అబ్రహాం పేరు విన్నారు కదా, ఆ అబ్రహాం లాంటి మా ఇంటికి వచ్చాడా నా కూతురేని? అందుకని వారు ఏమన్నారంటే ఇది యెహోవా వల్ల కలిగినది, మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేము, ఆ పిల్లని అడుగు అన్నారు. ఏమన్నారా? ఆ పిల్లని అడుగు అన్నారు. ఆ పిల్ల ఏం చేసింది? అంతా విన్నారు. రిబకమ్మ వీళ్ళేమనుకున్నారు మనసులో, ఇది కానీ వెళ్ళదు అంటే క్యాన్సిల్ చేసేద్దాం పల్లి సంబంధం. ఏం చేద్దాం అనుకున్నారు? క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు తండ్రి అనుకుంటాడు, అంత దూరం ఎవరు ఇస్తారు పిల్లని? దేశం కాని దేశం, రాష్ట్రం కాని రాష్ట్రం, ఎక్కడో వెళ్ళారు అబ్రహాము, మీరు చూడలేదు, అది ఎక్కడో ఉంటుంది, మా పిల్ల ఎలా ఉంటుంది ఎవరు తెలుసు అనుకుని బహుశా తండ్రిగా ఇది కానీ వద్దు అంటే మానేద్దాం అనుకుని ఉంటారు. ఆవిడని అడిగారు, అమ్మా వెళ్తావా అంటే ఆవిడ ఏమని తెలుసా? ఎప్పుడు పోదాం చూస్తుంది అమ్మగారు, ఇంట్లో పిల్లలు ఏంటి బిందులు ఎత్తున్నారు, పనులు ఉన్నారు కదా, బోళ్ళు హాస్పిటల్లో లాభాలు బెత్తుయాలు, బోళ్ళు హాస్పిటల్లో ఇంట్లో ఎవరు ఉంటారు? పనులు ఉంటారు. పనులు పని చేయకుండా కూతురు చేత పని చేస్తున్నారు వాళ్ళు. ఆ తల్లిదండ్రులు ఎంత ఉన్నారు అంటే ఏం నేర్పుతున్నారు తల్లిదండ్రులు? పని నేర్పుతున్నారు. అది ఏం నేర్పాలి? మనడు నేర్పాలా? ఏం చేయాలి? కావిడి భుజాలు వేసుకుని నీళ్ళెట్టుకు రావాలి. అయితే పాపం మోసి 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 అలసిపోయింది. అమ్మ చేసుకుంటావు వెళ్తావంటే రైట్ వెళ్ళొస్తుంది, ఇంకేమనలేదు పెళ్ళి. అయితే అప్పుడు బంగారం తీసి, నాకు తెలిసిన ఒక సహోదరి పెళ్ళి అయితే, పెళ్ళైన తర్వాత భర్తతో ఉందంట, అమ్మ నువ్వు భర్తని ప్రేమించి చేసుకున్నావా పెళ్ళి అంటే? పెద్దలు నా తెలిసే ప్రేమించి చేసుకున్నావా అంటే, లేదు మా అమ్మ నాన్న బాధ తట్టుకోలేక బయటకు వస్తే కొద్ది స్వేచ్ఛ ఉంటుందని చెప్పి చేసుకున్నాను. ఆ స్త్రీ అమ్మ నాన్న దగ్గర ఇలా మౌనంగా ఉండి భర్త దగ్గరకు వచ్చిన తర్వాత స్త్రీ విజృంభిస్తున్నా. ఏమండి ఎందుకు? నాన్న తన్ని 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 ఏం చేసాడు? లైట్లు ఇచ్చాడు. ఇప్పుడు భర్తలు తగ్గ కాబట్టి ఏం చేస్తాను? పాపం ఈవిడి వెళ్తానంది, అక్కడ బంగారము వస్త్రాలు ఇచ్చే, అది ప్రధానం. అదే ఇప్పుడు జరగబోయేది. ఏంటి తెత్తనారా? ఎవరైనా తెచ్చారా బట్టలు? తెత్తనారా? గోల్డ్ భలే ఉందిరా, ఏమి లేనట్టు ఉంటుందా? ఇల్లు చుట్టూ పూరిపాక చూడు, ఒంటి మీద ఎన్ని ఉన్నాయిరా? కనీసం ఒక్కడ ఆరం ఇచ్చినా చాలు నాకు, వాక్యం చెప్పింది. అది నాకు తెలిసి రూల్స్ చెప్పింది ముందే. సరే, అది ప్రధానం. అది ఏం చెప్పండి? ఈ పిల్ల మా పిల్ల అని వస్త్రాలు బంగారం ఇవ్వడమే ప్రధానం. అయితే యేసుక్రీస్తు వారు ప్రదానం చేసుకున్నారు మనల్ని దేంతో? రక్తం, విలువైన రక్తం. ఒరే
మరి ఎందుకు చెప్తున్నారు అంటే తొలగదు, మరి ఏం చేయలేవు, ఆ వాసన వస్తుంటాయి. వాసన చూడాలి, అన్ని చూడాలి. ఎవరి కంపు వాడు దింపు అంట. ఓకే, అలాగున దింపక ప్రధానమైన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఇస్సాకు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన ఆమె ఎవరిని మర్చిపోయేటట్టు చేశాడు? తల్లిని మర్చిపోయేటట్టు చేసి. వాళ్ళు మర్చిపోయి కొంతమంది భర్తలు అబ్బా ఎందుకు పెళ్లి చేసుకున్నారా బాబు, మా అమ్మ ప్రేమ దొరకలేదు అనుకుంటారు. కానీ భార్య ఎవరు మరిపించాలమ్మా? వదుతా యోహాను యొక్క తల్లి. అప్పటికే వాళ్ళ తల్లి చచ్చిపోయింది, పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. అక్కడ రాయబడింది తెలుసా? దుఃఖ నివారణ పొందాడు. అంటే తల్లి స్థానాన్ని ఏం చేసింది? భర్తీ చేసింది. తల్లి స్థానాన్ని భర్తీ చేశారు. మీరు ఎవరన్నా ఇక్కడున్నా మీరు అందరూ ఆడవాళ్ళు కదా, రూతు పక్కనప్పుడు ఇంకెళ్ళదు కదా. మీరు చెప్పండి, భర్తలు ఉన్నారు కదా, అంటే భర్త షడ్డలు తప్పు కాదు అనుకో, షడ్డలు అనుకోవచ్చు. భర్త ఎప్పుడైనా మా అమ్మ కంటే నువ్వు మంచిదానివి అన్నారు ఎవరైనా? ఏం శారమ్మ గారు అన్నారా? మా అమ్మ నేను చూసి మా అమ్మని మర్చిపోయాను అని అనగలిగావా? ఏమి నోరు ఎత్తలా. మంచి చెప్తే చెడు చెప్పి ఇంటికి వెళ్తే ఉంటుంది మనకు చెయ్యమా? చాలా మంది మీరు కాదు, మా వాడి దగ్గర వద్దు. ఏరా సుసన్నమ్మా, నిన్ను చూసి మా అమ్మ ప్రేమనే మర్చిపోయాను అనగలిగావా? ఎన్నిసార్లు అనుకుంటాడు, మా అమ్మ దగ్గర ఆనందం ఉందిరా బాబు, సుసన్నం దగ్గరికి వచ్చి గొంతులో పడ్డాము ఎలా ఫీల్ అవ్వమని అనుకుంటాం కదా. మనం మనసులో కూడా బయట చెప్పం. కానీ దుఃఖ నివారణ పొంది. అలాగా ఇస్సాకు రిబక వివాహాన్ని దేవుడు దీవించాడు. అలాగున రూతు యోహానుల యొక్క వివాహం దేవుడు దీవించి ఆశీర్వదించిన. ప్రార్థన చేద్దాం. సోదరుడు పెళ్లి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సరదాగా పాస్టర్ గారు కాదు, సహోదరుడు గారు. అది నాకు పిల్లడు కాబట్టి అన్నాను. మీరు పైసలు పాస్టర్ అనుకోండి. అవునా మా పిక్చర్ నేను అనలేదు, అసలు పాస్టర్ నేను అనలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్నారు పాస్టర్ అని. అనగా నేను కూడా పుచ్చుకుని పాస్టర్ అనగానే ఒకరు నన్ను తిట్టారు. కాబట్టి సహోదరుడు, మన సహోదరుడు ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలు ఈ సంబంధం చూసిన వాళ్ళు ఇశ్రాయేలే కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళు దీవించబడతారు. ప్రేమగల మా పరులకు ముందర మా తండ్రి, నమ్మకమైన మా ప్రభా, సర్వశక్తిమంతుడా నీకు వందనలయ్యా, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. మా తండ్రి ఈ దినము దేవా మరి తగ్గరన్న మరి యొక్క కుమార్తె మా తండ్రి ప్రధానము చేయబడే దాని విషయమై మా తండ్రి స్థలం కూడా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందన. మా తండ్రి మా ప్రభా నీ దాసుని నిలబెట్టి మీ యొక్క పరలోక వాక్కును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందన. యెహోషువలో తండ్రి మీరు మాట్లాడిన ప్రత్యేక